సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందుతుంది. 2 ఏళ్లలో జాతీయ సగటును దాటేసి 2 అంకెల వృద్ధి రేటు సాధించిన ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక వనరులే పెట్టుబడిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులేస్తోంది. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాలకు చెందిన సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా 4,78,000 కోట్ల పెట్టుబడులకు హామీ రావడం రాష్ట్రంపై పారిశ్రామిక వర్గాలకు ఉన్న నమ్మకానికి ఓ ప్రతీక. 2 ఏళ్లలో చెప్పుకోదగిన రీతిలో పారిశ్రామిక వృద్ధి రేటును సాధించిన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రపంచ బ్యాంకు ర్యాంకు పొందడం ఈ రంగానికి మరింత ఊతమిచ్చే అంశం. దాదాపు 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు, కేంద్రం నుంచి వస్తున్న అరకొర నిధులు, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ఖర్చులు ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర పారిశ్రామిక రంగం మాత్రం 2 ఏళ్లుగా పరుగులు పెట్టింది. జాతీయ పారిశ్రామిక సగటు వృద్ధి రేటు 7.6% ఉంటే రాష్ట్ర వృద్ధి రేటు 10.99% వెళ్లిందంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఇట్టే అంచనా వేయొచ్చు. విభజన కష్టాలున్నా వృద్ధి రేటు ఈ స్థాయికి రావటమంటే మాటలు కాదు. 2015-16 ఏడాదిలో సేవల రంగంలో రాష్ట్రం 11.39% వృద్ధి సాధించింది. పారిశ్రామిక రంగంలో ఈ వృద్ధి 11.13గా ఉంది. దేశవ్యాప్తంగా గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక పారిశ్రామిక ప్రగతి కనిపించింది. విభజన సమయంలో 47.2%గా ఉన్న ఆదాయాన్ని 2 ఏళ్లలో 51.6%కి పెంచగలిగింది రాష్ట్ర సర్కార్. మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టును సాకారం చేయడంలో మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు కలిపారు. ఆ ఫలితమే సిఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు. ఈ వేదిక ద్వారా దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్. 3 రోజుల భాగస్వామ్య సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందాల విలువ సరాసరి 4,78,000 కోట్ల రూపాయలంటే మాటలు కాదు. అందులో 3వ వంతు పెట్టుబడులు వచ్చినా రాష్ట్రం పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధించినట్టే. రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థలు సరాసరి 50,000 కోట్ల రూపాయలతో రక్షణ రంగ ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ బ్యాంకే స్వయంగా ప్రకటించిన రేటింగ్లో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం రావడం మరో అద్వితీయమైన విజయం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ బ్యాంక్ మంచి రేటింగ్ ఇచ్చింది. తద్వారా ఏపీ పారిశ్రామిక అనుకూల బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. కొత్త సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ దేశంలో రాష్ట్రానికి 3వ స్థానం. విశాఖపట్నం, కాకినాడ, కంకిపాడు, గన్నవరం, ఏర్పేడు, శ్రీకాళహస్తిని పారిశ్రామిక కేంద్రాలుగా మలచడం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ పారిశ్రామిక కారిడార్ల ద్వారా భారీగా పారిశ్రామిక ఓడలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విశాఖ, చెన్నై, బెంగళూరు, చెన్నై కారిడార్ల అభివృద్ధితోనూ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇప్పటికే చేపట్టాయి. పరిశ్రమలకు అత్యంత మౌలిక వనరైన విద్యుత్తులోనూ మిగులు సాధించింది ఏపీ. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు నుంచి ప్రస్తుతం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ మిగులు సాధిస్తున్న రాష్ట్రంగా అవతరించింది. విద్యుత్ ఆదా చేసే పరికరాలు, మున్సిపాలిటీలు, గృహాలకు ఎల్ఈడీ బల్బుల సరఫరా లాంటి విద్యుత్ రంగ సంస్కరణలు, చౌర్యం, నష్టాలు నివారించడం వంటి అంశాల్లో ఏపీకి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకబిగిన 7 పురస్కారాలు సాధించాయంటే ఎంత వేగంగా సంస్కరణలు అమలవుతున్నాయో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. పారిశ్రామిక నగరంగా ఉన్న విశాఖను బీచ్, హిల్స్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతూ పర్యాటక వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడలో కాలువలు, నదీ ఆధారిత పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ప్రారంభించాలని యోచిస్తోంది. ఆహ్లాద, వినోద పరిశ్రమలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. అటు లేక్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించారు. తీర ప్రాంతాలను కలుపుతూ తీర పర్యాటక వలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
ఆధ్యాత్మిక ప్రాంతాలను కూడా ఈ వలయంలో కలపడం ద్వారా ఓ రకంగా ఆధ్యాత్మిక టూరిజం పరిశ్రమకు ఊతమిచ్చేలా విధానాలు అనుకూలంగా మార్చింది సర్కార్. పంచారామాలు, బౌద్ధారామాలను కలుపుతూ పర్యాటక వలయంగా మార్చాలని నిర్ణయించింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్దపీట వేసేందుకు విశాఖను ఐటీ హబ్గా మార్చాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో మిలీనియం టవర్లను నిర్మించాలని నిర్ణయించారు. తద్వారా తీర ప్రాంత నగరం ఇక మరో సిలికాన్ వ్యాలీగా మార్చాలన్నది లక్ష్యం. 33 ప్రభుత్వ విభాగాల్లో అన్ని రకాల సేవల్ని డిజిటలైజేషన్ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పారదర్శకత, వేగంగా అనుమతులు మంజూరు లక్ష్యంగా ఏకగవాక్ష వ్యవస్థను ఏర్పాటు చేశారు. 33 ప్రభుత్వ శాఖలతో పాటు 315 సంస్థలకు సంబంధించిన మొత్తం 748 సేవల్ని కూడా అనుసంధానించడం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రగతి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఇక రాష్ట్ర సేవల రంగాన్ని సమూలంగా మార్చనున్న ఫైబర్ గ్రిడ్ ను 149 రూపాయలకే ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సేవలను అందించనుంది. రాయలసీమలో సౌర ఫలకాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు జీ నెట్వర్క్ కు చెందిన సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతాన్ని సౌర, పవన విద్యుత్ ఉత్పాదకతా కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే 5,000 మెగావాట్ల సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కులను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. బకింగ్హామ్ కాలువ ప్రాజెక్టును సాకారం చేయడం ద్వారా చౌకైన సరుకు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పనిసాగుతోంది. దీనికి సంబంధించి జాతీయ జల రవాణా ప్రాధికార సంస్థ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ మార్గాలు అనుకూలంగా ఉన్నట్లు తేల్చింది. కార్యాచరణను త్వరలోనే ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండలో నూతన విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఆకాశయానం పరంగా వేర్వేరు ప్రాంతాలను అనుసంధానం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో మచిలీపట్నం, భావనపాడు పోర్టులను కూడా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధమైపోయింది.